ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. పనిలేని టీడీపీ అభ్యర్థి ఫుల్ ఖుషీలో జగన్. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అనకాపల్లి ఎంపీ టికెట్ ఆశించిన బైరా దిలీప్ చక్రవర్తి పేరు విశాఖ స్థానిక ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు కూటమి అభ్యర్థిగా ప్రకటించారు. ఈ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లకు ఈ నెల 13వ తేదీతో గడువు ముగినున్నది. కాగా విశాఖ నగరంలోని ఒక హోటల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అధ్యక్షతన కూటమి ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణ మూర్తి, వెలగపూడి రామకృష్ణ బాబు, కేఎస్ఎన్ఎస్ రాజు, సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్, టీడీపీ విశాఖ అధ్యక్షుడు గండి బాబ్జీ, దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సీతంరాజు సుధాకర్ తదితరులు సమావేశమయ్యారు. అలాగే పలు అంశాలపై చర్చించారు. ఎట్టి పరిస్థితిలోనూ పోటీ చేయాలని నేతలంతా నిర్ణయించుకున్నారు. పోటీకి సుముఖంగా ఉన్న పిల్లా గోవింద, గండి బాబ్జీల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో బైరా దిలీప్ పేరు చర్చకు వచ్చింది. సమావేశంలో చర్చించిన అంశాలను చంద్రబాబు నాయుడుకు, పల్లా శ్రీనివాసరావుకు నివేదించారు. అత్యధికులు బైరా దిలీప్ పేరు ప్రతిపాదించడంతో నేడు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అధికారికంగా ఆయన పేరు ప్రకటించారు. ఇక వైసీపీ తరపున బొత్స సత్యనారాయణ పోటీ చేస్తున్నారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగా పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.